సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి కిష్కిందాపురి మూవీ రివ్యూ అనమాట. సో మూవీ అయితే చూడడం జరిగింది గైస్ ఇప్పుడే. సో మూవీ నాకు ఎట్లా అనిపించింది ఏంటంటే, వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో మీరు మూవీకి వెళ్ళాలా, లేకపోతే టైం వేస్టా, వర్త్ వాచా, లేకపోతే పైసలు బొక్కన అయింది అనేది మీకు ఫైనల్ వరకు అయితే మూవీ రివ్యూ అయితే అర్థమైపోతుంది. సో మీరు డిసైడ్ అయిపోవచ్చు ఫైనల్ వరకు. సో మూవీ రివ్యూ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో కిష్కిందాపురి మూవీ రివ్యూ ఎట్లా ఉంది మూవీ అంటే, మూవీ అయితే పెద్దగా ఏం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోలేము. అంటే మరి మీరు రాక్షసుడు లెవెల్ ఆ లెవెల్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఫస్ట్ థింగ్. బట్ మూవీ ఈజ్ ఆల్ ఓవరాల్గా ఓకే అనిపిస్తుంది. బట్ మీరు రాక్షసుడు లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు పెట్టుకోకండి. ఎందుకంటే చాలామంది ఆ మూవీ లాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతా పెట్టుకోకండి. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ సేమ్ కాంబినేషన్. ఎందుకంటే మన బెల్లంకొండ, శ్రీనివాస్ బెల్లంకొండ అండ్ మన అనుపమ, సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కాబట్టి సో మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అంతగానం. సో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకండి. సో మూవీకి అయితే వెళ్ళొచ్చు విత్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ డీసెంట్ వాచబుల్ మూవీ అనమాట. సో మూవీలో ఫస్ట్ హాఫ్లోకి వెళ్ళిపోతే కొంచెం స్లో అనిపిస్తుంది మీకు అక్కడక్కడ. అండ్ బట్ మూవీలో స్టోరీ అయితే మీకు చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది మూవీ. అండ్ ప్లాట్ ఈజ్ గుడ్. అండ్ మీకు డైరెక్షన్ పార్ట్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. మరీ అంత ల్యాగ్ అని చెప్పలేము, మరీ అంత తోపు అని చెప్పలేము. ఇట్స్ యావరేజ్గా వెళ్తుంటుంది అట్లా. బట్ సెకండ్ హాఫ్లో నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది కొంచెం. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ ఇంకా అలా స్టోరీనే పట్టుకొని తీసుకెళ్తాడు అనమాట. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో స్టోరీ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే అలా వెళ్తుంటుంది, ఫ్లాట్గా వెళ్తుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి బాగా వెళ్తుంటుంది. ఎందుకంటే అందులో కొంచెం స్టోరీ అనేది యాడ్ అవుతుంది. అండ్ కొంచెం మూవీలో హారర్ ఎలిమెంట్స్ మెయిన్ థింగ్. సో హారర్ ఎలిమెంట్స్ అయితే బాగా యాడ్ అవుతాయి. సో మూవీ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటుంది. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ద మెయిన్ అసెట్ ఆఫ్ ది మూవీ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మీకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ చూపిస్తుంది. నాకు అదేంటి కన్ఫ్యూజన్ వాట్ ఈజ్ నాకు ఏం అర్థమవుతలేదు. శామ్ సిఎస్ అని చూపిస్తుంది అండ్ ఇతరు మ్యూజిక్ డైరెక్టర్ చూపిస్తుంది. బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇట్స్ అ వెరీ గుడ్. అండ్ మూవీలో విజువల్స్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఇదైతే నాకు కెమెరా వర్క్ ఇదంతా నాకు గుడ్ అనిపించింది. ఎందుకంటే మీకు ఇక్కడ ఆర్టిఫిషియల్గా చేసినట్టయితే ఏమనిపించదు. ఆర్టిఫిషియల్గా లైక్ సెట్ చేస్తుంటారు కదా, అంత ఆర్టిఫిషియల్ అయితే ఏమనిపించదు. మీకు ఓవరాల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇట్లా రియలిస్టిక్ లాగా అనిపిస్తుంది. మీకు చాలా మంచిగా అనిపిస్తుంది, చూస్తుంటే కూడా మంచి ఫీల్ వస్తుంటుంది మూవీ. సో ఓవరాల్గా మూవీ అయితే ఫ్లాట్గా వెళ్తుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకుంటే ఇట్స్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి గుడ్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మీరు ఫ్యామిలీతో చూడొచ్చా లేదా బ్రో అని అంటే, మీరు ఫ్యామిలీతో అయితే కంపల్సరీ చూడొచ్చు. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఓవరాల్గా మూవీ అయితే మీకు ఓకే, గుడ్ డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. మరీ తక్కువ ఫ్లాప్ అని చెప్పలేము, మరీ బొమ్మ హిట్ అని చెప్పలేము. సో యావరేజ్ మూవీ అనిపిస్తుంది మీకు. సో మీరు వీకెండ్లో ఫ్రీ ఉంటే వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళొచ్చు ఫ్యామిలీతోని. సో మీకు ఎక్కడ కూడా మరి అంత వర్త్ వాచ్ అని చెప్పలే, మరి అంత తీసేసేంత సినిమా అయితే కాదు. సో మీరు వెళ్ళొచ్చు ఫ్యామిలీతో అయితే వెళ్ళైతే కంపల్సరీ చూడవచ్చు. సో ఫ్యామిలీతో వెళ్ళైతే మీరు చూసేయండి, బాగుంటుంది మూవీ అయితే బాగుంది. అండ్ ఓవరాల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏమనిపించింది మూవీ పైన అంటే, నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. డీసెంట్ బొమ్మ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్సలెంట్ అని చెప్పలేము, మరి లో అని చెప్పలేము, చెప్పినా కదా మీకు ఆల్రెడీ. సో ఇట్స్ అ డీసెంట్ గుడ్ వాచ్ అనిపిస్తుంది. నాకు పర్సనల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మీకు. అండ్ మూవీలో ఫైట్ సీన్స్ ఉంటాయి, వెరీ గుడ్, బాగా అనిపిస్తుంది. కానీ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అయిన ఫీల్ అయితే వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీస్ ఒక డీసెంట్ వాచ్. యావరేజ్ మూవీస్ అయితే ఎక్కువ వస్తలేవు. ఇప్పుడైతే యావరేజ్ మూవీ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. ఇట్లాంటి జానరా మూవీస్ అయితే ఎక్కువ వస్తలేవు. ఇట్స్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ కదా, సో బాగా థ్రిల్ చేస్తుంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. సో మీరు ఎంగేజ్ అవుతారు, చాలా బాగా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఫ్యామిలీతో వెళ్తే అయితే మీకు మూవీ అయితే గుడ్ అనిపిస్తుంది. అండ్ మూవీకి మీరు కంపల్సరీ వెళ్ళాలా, వర్త్ వాచ్ అంటే అంత అవసరం లేదు. అంతా వర్త్ వాచ్ అని అయితే నేనైతే చెప్పను. సో మీరు ఒకవేళ ఫ్రీ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదు. బట్ ఇట్స్ అ డీసెంట్ వాచ్ మూవీ. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు ఇది అనమాట. సో మీరు థియేటర్కి వెళ్ళొస్తే మరీ డిసప్పాయింట్మెంట్ అయితే ఏమి ఉండదు.
కొంచెం ఎంటర్టైన్ అవుతారు, గుడ్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి మూవీ చూసినాం అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో అదనమాట మూవీ రివ్యూ వచ్చేసి అండ్ నా రేటింగ్ వచ్చేసి, ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి ఐ విల్ గివ్ 3.8 అవుట్ ఆఫ్ 5 అనమాట. 3.8 అవుట్ ఆఫ్ 5 అంతే. సో అదనమాట మూవీ రివ్యూ వచ్చేసి. అండ్ మన మిరాయి మూవీ రివ్యూ అయితే నేను అప్లోడ్ చేసాను మన ఛానల్లో, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మిరాయి మూవీకి వెళ్ళాలా లేకపోతే కిష్కిందాపురి మూవీకి వెళ్ళాలా మీరైతే డిసైడ్ కండి. ఆ రివ్యూ చూసి ఈ రివ్యూ చూసి ఈ 2 రివ్యూలు మీరు అనలైజ్ చేసుకొని ఏ మూవీకి వెళ్తే వర్త్ వాచ్ అని చెప్పి మీరు 2 వీడియోస్ అనలైజ్ అయితే చేసుకొని మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు మంచిగా చూసుకొని మొత్తం అంటే మూవీలో నెగిటివ్స్ ఎవ్రీ పార్ట్ మీరైతే చూడాలన్నమాట వీడియోలో. సో చూసుకొని మీరు మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అది గైస్ కిష్కిందాపురి మూవీ రివ్యూ అయితే. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, అప్పటి వరకు బాయ్. అండ్ మనం ఒక స్మాల్ యూట్యూబర్ గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీకైతే మంచి కంటెంట్ ఇస్తాను. నేను నా జెన్యూన్ ఒపీనియన్ అయితే చెప్తాను అనమాట మూవీకి సంబంధించి. ఏదైనా సరే ఉన్నట్టు చెప్తా. నేను వేరే వాళ్ళలాగా ఏదో చెప్పడం కాదు, లైక్ ఉన్నది లేనది ఉన్నట్టు మనకు చెప్పడం అవసరం లేదు. సో నేనైతే నాకు అనిపించింది ఉన్నట్టు చెప్తాను అనమాట క్లియర్గా మీకు. సో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ. సో అది గైస్ ఈరోజు మూవీ రివ్యూ అయితే మన వీడియో అయితే. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, అప్పటి వరకు బాయ్.